చోద్యం ఎట్లా చూస్తారు విద్యామంత్రి గారు, చోద్యం ఎట్లా చూస్తారు విద్యామంత్రి గారు. లక్షలాది విద్యార్థుల భవిత తెలుసుకోరు, లక్షలాది విద్యార్థుల భవిత తెలుసుకోరు. గద్దే మీకు ముద్దే గదా వేలాడుతున్నారు, గద్దే మీకు ముద్దే గదా వేలాడుతున్నారు. దిగిపో దిగిపో ఆహా దిగిపో దిగిపో విద్యా మంత్రి, చీటికి మాటికి లీకుల మంత్రి. దిగిపో దిగిపో విద్యా మంత్రి, ఆహా దిగిపో దిగిపో విద్యా మంత్రి, చీటికి మాటికి లీకుల మంత్రి. జిల్లా పురుగులని దిడితే చిట్టాపులులయ్యినారు, జిల్లా పురుగులని దిడితే ఆహా జిల్లా పురుగులని దిడితే చిట్టాపులులయ్యినారు. జంతరు మంతరు కాడమి జాతకాలు చెప్పినారు, ఎంత కాలం ముంచుతారు ఎంత కాలం ఏలుతారు. నెత్తి నోరు మొత్తుకున్న నోరు మాత్రం ఇప్పాలేదు, మొత్తుకున్నది ఆహా దిగిపో దిగిపో ఆహా దిగిపో దిగిపో విద్యా మంత్రి, చీటికి మాటికి లీకుల మంత్రి. ఆహా దిగిపో దిగిపో విద్యా మంత్రి, చీటికి మాటికి లీకుల మంత్రి. నేను ఒక విద్యార్థిగా, జర్నలిజం చదువుతున్న విద్యార్థిగా, మేము నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీట్ పేపర్ లీకేజ్ ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు, ఇది కార్పొరేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కి అమ్మడం కోసం అలా పేపర్ లీకేజ్ జరిగి, ఇక్కడ మన నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడేటప్పుడు కార్పొరేట్ విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా, విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే దీనికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ఎందుకు లీక్ అవుతుంది? కార్పొరేట్ విద్యా సంస్థల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ కోసం లీక్ చేసి లక్షలాది విద్యార్థుల అంటే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతీయడానికి చూస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయాలి, విద్యా కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా స్ట్రగుల్ చేయాలి, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా స్ట్రగుల్ చేసినప్పుడే ఉద్యమాన్ని ముందుకు పోద్దని తెలియజేస్తుంది.